హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ టు రజితాస్ కరెంట్ లైఫ్. సో ఈరోజు వీడియోలో మనం అందరం కూడా పూజ చేస్తూ ఉంటాం కదా. పూజ చేసుకున్నప్పుడు మనకి ఒత్తి అంతా మొత్తం కాలిపోయి ఆ కుందంతా కూడా నల్లగా అవుతూ అది ఎంత రుద్దినా కూడా కొన్నిసార్లు పోదన్నమాట. సో దానికి ఒక సొల్యూషన్ అనేది నేనైతే చూసానమాట. అదేంటిది అంటే, నేను మీషోలో ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశాను. సో ఇదే అనమాట. సో ఇది మనకి ఒత్తి అనేది ఇట్లా మధ్యలో నుండి ఈ హోల్ ఉంది కదా, హోల్లో నుండి మనం పైకి పెడితే మనకి ఆ కుంద అనేది నల్లగా అవ్వడం కానీ, ఆయిల్ అనేది మనకి ఎక్కడైనా వంగినా కూడా ఆ ఒత్తిలో నుండి స్పిల్ అవ్వడం కానీ అట్లా ఏమీ ఉండదన్నమాట. సో చక్కగా మనం ఇందులో నుండి ఒత్తిని పైకి పెట్టేసి మనము దీపం ముట్టించేసుకుంటే మనకి ఎక్కడా కూడా ఏ ప్రాబ్లము ఉండదు, చక్కగా వెలుగుతుంది పైకి. ఇది మనకి ఎలా నేను యూజ్ చేశాను అనేది వీడియో కంటిన్యూషన్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. సో ఇలా అయితే పెట్టాను దీపము మధ్యలో పెట్టేసి, దాన్ని ముందు నూనె పోసి దీన్ని తీసుకొని ఆ కింద నుండి ఒత్తి అనేది పైకి పెట్టాలి. పైకి పెట్టిన తర్వాత ఒత్తితో పాటు దీన్ని కూడా కుందులో పెట్టాలన్నమాట. కుందులో పెట్టేసి మనం దీపం వెలిగించేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు మనకు. అసలు దీపం అనేది పైకి ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంటుంది కాబట్టి మనకి కుందుకు అనేది అసలు నల్లగా అవ్వడం కానీ ఏముండదు. ఇది పాత కుంది అనమాట. అదంతా నల్లగా అయిపోయింది. అసలు నల్లగా అయిపోయింది అనేసి ఇక అది పక్కకు పెట్టేసి ఆ పెట్టిన ఒత్తి కూడా నూనెకి జారిపోతుంది, సరిగా హోల్ అది మధ్యలో పెట్టడానికి లేక. సో అందుకనేసి కుందులు కూడా మార్చేశాను. సో ఇప్పుడు చక్కగా ఇక పాత కుందులు కూడా వాడుకోవచ్చు నేను. ఇలా ఉంటాయి అన్నమాట, ట్రయాంగిల్ షేప్లో. చాలా అంటే చాలా ది బెస్ట్ ప్రోడక్ట్ అనుకోవాలి. ఎవరైతే కుందులు నల్లగా అవుతున్నాయి అని ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇవి సజెస్టెడ్. ఇవి పాత కుందులు అనమాట. అన్నీ నల్లగా అయిపోయాయి. ఆ దీపం పెట్టినా కూడా సరిగ్గా నుంచోవట్లేదని చెప్పేసి నేను కుందులు ఇవి మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా నల్లగా అవుతుంది అనేసి ఇలా అయితే తెప్పించుకున్నాను. ఈ వీడియో కానీ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.